చెప్పమ్మా, నేనేం చేయాలి ఇప్పుడు? ఇందాకటి నుంచి ఈ విషయమే ఆలోచిస్తున్నాను మంగా. నాకు కూడా ఏం తోచట్లేదు. ఇదంతా ఈజీగా సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. వెంటనే సొల్యూషన్ దొరకదు. బాగా థింక్ చేయాలి. భర్త కావాలా, బిడ్డ కావాలంటే ఎవరు కావాలో తేల్చుకోవడం కష్టమే. ఒక పని చేయక్క, నీకెవరంటే ఇష్టమో చెప్పు. భావనా, బేబీనా? తండ్రి కాబోతున్నాను. జూనియర్ జైరో పోతున్నాడు. ఏంటండి ఇది? కాశ్మీరీ కుంకుమ పువ్వు. నించునేంటి? కూర్చో కూర్చో. బిడ్డ స్ట్రెయిన్ అవుతుంది. అయితే నేను ముఖ్యం కాదన్నమాట. చూడు, నువ్వు ముఖ్యం, కానీ పుట్టబోయే అమ్మాయి మరింత ముఖ్యం. అమ్మాయే పుట్టాలి. కాదు, అబ్బాయే పుట్టాలి. అమ్మాయి పుట్టాలి. అసలు నిద్రపోతే కదా నాతో చెప్పకుండా మళ్ళీ నువ్వు ఎక్కడ పారిపోతావని నైట్ అంతా మేల్కొనే ఉన్నాను. బావో బేబీయో తేల్చుకోవడం కూడా కష్టమే కదా. ఇది కూడా ఆలోచించాలి. తాళి కట్టి జీవితం పంచుకున్న భర్త ఎక్కువ, పేగు తెంచుకుని పుట్టబోయే బేబీ ఎక్కువ అంటే చెప్పడం కష్టమే. సో నేనొక సొల్యూషన్ చెప్తాను. మామ్, నువ్వు ఈ విషయం గురించి బాగా థింక్ చేయండి. టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, 1 వీక్ అయినా పర్వాలేదు. నేను అక్కడికి వెళ్ళి నీలా మేనేజ్ చేస్తాను. సొల్యూషన్ దొరకగానే చెప్పండి, తిరిగి వచ్చేస్తాను. ఇంతకంటే బెటర్ ఆప్షన్ లేదు. మరి నేను వెళ్ళిరానా? బయలుదేరుతానక్క. బాయ్ మామ్. ఒక్క నిమిషం నిత్య. మళ్ళీ ఏమైంది? ఏంటక్క, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టలేను. నాకు ఇబ్బంది ఏముందక్కా? నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? కానీ ఇది నా సమస్య నిత్య. నేనే పరిష్కరించుకుంటాను. నేనే వెళ్తాను. ఎలా అక్క? బేబీని వదులుకుంటావా? లేదు. ఒక భార్యగా భర్తను వదులుకోలేను. ఒక తల్లిగా బిడ్డని వదులుకోలేను. భర్త, బిడ్డ నాకిద్దరూ కావాలి. కానీ అక్క, నన్ను చెప్పని నిత్య. ఆయన నాకు జీవితాన్నిచ్చిన దేవుడు. ఆయన వదులుకుంటే నాకు జీవితమే లేదు. నా కడుపులోని బిడ్డ ఆయన ప్రేమకి ప్రతిరూపం. బిడ్డను వదులుకోమంటే ఆయన ప్రేమను వదులుకున్నట్టే. దైవం లాంటి ఆయనకి ద్రోహం చేసినట్టే. అందుకే నాకిద్దరూ కావాలి. అక్కడికి వెళ్ళాక నాకు కొన్ని సమస్యలు ఎదురవుతాయని నాకు తెలుసు. భర్తకో బిడ్డకో దూరం అయితే వచ్చే బాధతో పోలిస్తే ఆ సమస్య లెక్క కాదు. పోరాడతాను.
నేనైనా దగ్గరికి వెళ్తాను, బిడ్డని కంటాను. నా నిర్ణయం తప్పు కాదు కదమ్మా. సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు ఆ దేవుడు ఇవ్వాలని, నువ్వు క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నాను మంగా. థ్యాంక్స్ అమ్మా. వెళ్ళొస్తాను. ఉమ్. చెల్లి జాగ్రత్త. బాయ్ నిత్య. పొద్దున్న నేను, ఇప్పుడు నువ్వు. భయమేదో మన బ్లడ్ గ్రూప్ అయినట్టు వనకటం మనకు కంటిన్యూట్ అయింది. ఇంటి చంద్రిక దుప్పటి కూడా సేమ్. నేనింతలా భయపడుతుంటే మీ కామెడీలా ఉందా? అరే నువ్వు భయపడుతున్నావా? మరి పొద్దున్నే టెన్షన్ వాళ్ళు పడాలి, మనం ఎందుకు పడాలన్నావు? బుద్ధి గడ్డి తిని అన్నాను. అవును, నేనంటే నిత్య ఏం చేస్తుందో మంగేం చేస్తుందోనని భయపడ్డాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను అందుకే. నిత్య అక్కడికి వెళ్ళిందిగా, మంగ కూడా వెళ్ళింది. బిడ్డ కావాలో భర్త కావాలో అని మంగకి నిత్య టార్చర్ పెడుతుంది. బిడ్డ కావాలని మంగ ఆగిపోయి నిత్య వస్తుందో, భర్త కావాలని మంగ వస్తుందో, అమ్మమ్మో, టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు, నిత్యానే వస్తుంది చూడు. అది నిత్యేనా? డౌటే లేదు, కన్ఫామ్ గా నిత్యానే. ఇద్దరూ ఒకే తల్లి పిల్లలైనా నిత్య డబ్బులో పెరిగితే మంగ దరిద్రంలో పెరిగింది. నిత్య టీవీ, దర్పం, దర్జా మంగకి ఎలా వస్తాయి? అబ్బాబ్బాబ్బా, ఆ దర్జా, ఆ దర్పం, ఆ టీవీ చూడు. వచ్చావమ్మా. నువ్వు కాకుండా తనొస్తుందని ఎంత టెన్షన్ పడ్డాను. తనొస్తే చాలా ప్రాబ్లం అయ్యేది. కవర్ చేయలేక నేను అయినా చచ్చేవాళ్ళం. నువ్వొచ్చి మమ్మల్ని బ్రతికించావు. తనంటే ఎవరు పిన్ని? పిన్నా అంటే నువ్వు నువ్వు మంగని. అవును, తనొస్తే సమస్య అవుతుందన్నారు. ఎవరి గురించి అన్నారు? నిత్య అమ్మా. పొద్దున్న వరకు ఈ ఇంట్లో తను ఉంది కదమ్మా, మళ్ళీ తను వస్తే సమస్య అవుతుందని మీ పిన్ అంటుంది. నేను వచ్చేసాను కదా, ఇంకా ఏ సమస్య ఉండదు. నీతో సమస్య ఉండదు, నిత్యతో ఉంటుందే. ఎందుకుంటుంది? నా స్థానంలోకి నేను వచ్చాను, తను అమ్మ దగ్గరికి వెళ్ళింది. అదేనమ్మా సమస్య. జేజీ, అత్తయ్య ఎలా ఉన్నారు? అదేంటమ్మా, ఎప్పటినుంచో మమ్మల్ని చూడనట్టు అలా అడుగుతున్నావు? ఆ, ఆ, అంటే మధ్యాహ్నం నుంచి మిమ్మల్ని చూడలేదు కదా, అందుకని అడిగాను. నిన్నెక్కడికి పంపొద్దని జై చెప్పాడు. ఎక్కడికి వెళ్ళనని నువ్వు జైకి చెప్పావట. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఆఫీస్కి వచ్చింది పిన్ని.
ఆఫీస్ కిందకి వెళ్ళావమ్మా? సార్ను చూడకుండా క్షణం కూడా ఉండలేరని మేడం గారే వచ్చారండి. ఆ ముక్క ఉదయాన్నే జైకి చెప్తే ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఆగేవాడు కదమ్మా. తను చెప్పింది పిన్ని, నేనే వినలేదు. వినుంటే మంగా మేడం గారు మీరు తిరిగి కలిసేవారు కాదు సార్. అదేంటి చెల్లి, మేము కలిసే ఉన్నాం కదా, మళ్ళీ కలవడం ఏంటి? అంటే ఆఫీస్లో మనం తిరిగి కలిసామని చారి గారు ఆ, అంటున్నారు. అలా కాదమ్మా, పొద్దున్న నువ్వు వాడు కలిసే ఉన్నారు కదా, మళ్ళీ కలవడం ఏంటి? పొద్దున్న జైతో ఉన్నది నిత్య, ఆఫీసులో జైని కలిసింది మంగ. ఈ విషయం తెలియక చచ్చిపోతున్నారు. నిత్య మంగ ఇద్దరు ఉన్నారని తెలిస్తే నిజంగానే పోతారు. మా ప్రశ్న సూటిగానే ఉంది, మీ సమాధానం ఏంటి కన్ఫ్యూజన్ గా ఉంది? అంటే మేడం, దారిపై సీఎం కాన్వాయ్ వెళ్తుందనుకోండి, దారి పొడుగునా సెక్యూరిటీగా ఉన్న పోలీసులు సెల్యూట్ చేస్తారు. వాళ్ళు సెల్యూట్ చేసింది తనకేనని కాన్వాయ్ డ్రైవర్ అనుకున్నాడు అనుకోండి, అలాగే ఎందుకు అనుకుంటాడు? ఇప్పుడు అదే పరిస్థితి అండి. నువ్వు చెప్పిన కథలో సీఎం ఎవరు, డ్రైవర్ ఎవరు? ఒరే చారిగా, అనవసరంగా ఒప్పుకోకురా, ఇరుక్కుపోతావు. వాడు ఇరుక్కుంటే ఇరుక్కున్నాడు, మనల్ని కూడా ఇరికించేలా ఉన్నాడు. ఏంటి చరి నీ అర్థం లేదు స్టోరీస్? కరెక్ట్ సార్, కొన్ని అర్థం కాకపోతేనే మంచిదండి. అవును, అందరికీ మంచిది. ఏంటి మంచి? ఇందాక ఆఫీస్లోంచి మాయమయ్యావు, ఎక్కడికి వెళ్ళావు? ఆ, ఏదో ఆలోచిస్తూ స్వరూపమ్మ ఇంటికి వెళ్ళానండి. అనుకున్నాను. ఒక్కసారి నా మాట మీద నిలబడవా నువ్వు? ఇల్లు వదిలి వెళ్ళనన్నావు, మళ్ళీ ఎందుకు వెళ్ళావు? ఇక ఎక్కడికి వెళ్ళనండి. నా అడుగు ఈ గడప దాటి వెళ్ళదు, ఏ అడుగు ఈ గడపలోకి రాదు. నిన్న ఇదే టైంలో నిత్య ఇదే మాట చెప్పింది, ఇప్పుడు మంగ చెప్తుంది. ఎవరు చెప్పింది నిజం అవుతుంది చంద్రిక? అమ్మో, అదే కదా అర్థం కాక వణుకుతుంది. అక్క చెల్లెల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో. బేబీ, అన్నం తినట్లేదేంటి నువ్వు? ఈ పప్పు వేసుకో, చాలా బాగుంది. ఇదిగో, పప్పులోకి ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. నాకేం వద్దు మామ్. ఇదిగో, పోనీ సాంబార్ ట్రై చేస్తావా? ఇవాళ సాంబార్ చక్కగా కుదిరింది. నాకొద్దు మామ్. ఏమైంది బేబీ, ఆకలిగా లేదా? అక్క గురించి దిగులుగా ఉంది. అక్క తన ప్లేస్కి వెళ్ళిపోయిందిగా, ఇంకా దిగులెందుకు? తను ఏ సిచ్యువేషన్లో వెళ్ళిందో తెలుసు కదా మామ్. అక్కడ ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏమోనని నాకు టెన్షన్గా ఉంది. డోంట్ వరీ బేబీ, తను మంగ, అలివేలు మంగ తాయారు. ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎన్నో ఫేస్ చేసి ఇక్కడి దాకా వచ్చింది. లేదు మామ్, అక్క ట్రబుల్లో పడుతుంది. నో, ట్రబుల్కే ట్రబుల్ ఇస్తుంది. నీకు ఎగ్జాంపుల్ చెప్పనా? పల్లెటూళ్ళలో పెరిగిన తను నీలా యాక్ట్ చేయలేదా? డ్రంకర్ అయిన జైని చేంజ్ చేయలేదా? చదువు రాకపోయినా కంపెనీ వ్యవహారాలన్నీ చక్కబెట్టలేదా? అంతెందుకు, దత్తత రోజు నువ్వు నన్ను ఎక్కడో దాస్తే అక్కడికొచ్చి మంగ నన్ను కనిపెట్టలేదా? అవన్నీ వేరు, ఇది వేరు మామ్. ఇది పూర్తిగా డిఫరెంట్. మంగకి అన్ని సమస్యలు ఒక్కటే. పద్మవ్యూహంలో ఓడిపోవడానికి మంగేవి అభిమన్యుడు కాదు, అర్జునుడు.
నీకు సగం తెలిస్తే అక్కకి పూర్తిగా తెలుసు. అక్కకి సూపర్ పవర్స్ ఏం లేవు మామ్. తనొక్క ఆర్డినరీ గర్ల్ అంతే. నువ్వెందుకంత ఇరిటేట్ అవుతున్నావు? అక్క ప్లేస్ పై నువ్వేమైనా ఆశపడుతున్నావా? మామ్, చచా, నువ్వు అలాంటి దానివి కాదులే. నువ్వు నా డాటర్వి, మంగ సిస్టర్వి. అలా నువ్వు ఆలోచించవు. నీకు అక్కంటే ప్రాణం. అక్క కోసం ఆ ప్రాణాలే తీసుకోవాలనుకున్నావు. అక్కిచ్చిన రక్తంతో బతికి బయటపడ్డావు. అక్క చెప్పిందని పెళ్లికి ఒప్పుకున్నావు. అక్క కనిపించలేదని అక్కలా నటించావు. అక్క కోసం నువ్వు ఎన్ని చేశావు? చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నాను బేబీ. నిద్ర కూడా ముంచుకొస్తుంది. చూసావా ఆవలింతలు ఎలా వస్తున్నాయో? చాలా డేస్ తర్వాత ఇలా నిద్రొస్తుంది. ఏం మామ్, ఇన్నాళ్ళు నువ్వు నిద్రపోలేదా? నువ్వు నిద్ర పోనిస్తే కదా. మామ్, అదే బేబీ, నువ్వు కనపడలేదని కొన్నాళ్ళు టెన్షన్, తర్వాత మంగ ఏమైపోయిందా అని టెన్షన్, ఆ తర్వాత నిన్నక్కడి నుంచి ఎలా ఇక్కడికి రప్పించాలనే టెన్షన్, మంగని అక్కడికి ఎలా పంపించాలనే టెన్షన్. ఫైనల్లీ నువ్వు వచ్చేసావు. మంగ వెళ్ళిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు వెళ్ళి నిద్రపోతాను. బై ద వే, నీకు నిద్ర పట్టదనుకుంటా. నాకెందుకు నిద్ర పట్టదు? అంటే అక్కడ అక్క ఎలా ఉందోనని నువ్విక్కడ టెన్షన్ పడిపోతూ ఉన్నావు కదా. అక్క కోసం అన్నం మానుకుంటున్నావు నువ్వు. నిద్రపోవడం కూడా మానేస్తావేమోనని. మామ్ తెలిసంటుందా తెలియకంటుందా? ఓకే బేబీ, గుడ్ నైట్. బ్యాడ్ నైట్. ఏం చేస్తున్నావు మంగా? ఏం చేస్తాను? మీకు అలవాటు తప్పినా నాకు తప్పదు కదా. దేని గురించి అంటున్నావు? పుట్టబోయే బిడ్డ కోసం పాలల్లో కుంకుమ పువ్వు కలుపుకొని తాగడం గురించి. ఏదేవైనా ఈ మధ్య నా మీద మీకు శ్రద్ధ తగ్గిపోయింది. ఇంతకు ముందు ఎంత హడావిడి చేసేవారు, కాలు కింద కూడా పెట్టనిచ్చేవారు కాదు. ఇది వరకైతే తెల్లారు లేచింది మొదలు మంగ ఈ జ్యూస్ తాగు, మంగ ఆ జ్యూస్ తాగు అంటూ జ్యూసులతో నా కడుపు నింపేసేవారు. జ్యూసులు అవ్వగానే టిఫిన్, టిఫిన్ అవ్వకముందే లంచ్, అది తిన్నాను లేదు స్నాక్స్, అది గొంతు దిగక ముందే డిన్నర్. ఊపిరి సలపనిచ్చేవారా చెప్పండి చారి గారు? అవును మేడం, సార్ చాలా సందడి చేసేవారండి. ఇప్పుడు ఆ సందడంతా ఏవైంది? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? పుట్టబోయే బిడ్డ మీద
ప్రేమ తగ్గిపోయిందా? తండ్రిగా మీకు ప్రేమ తగ్గిపోవచ్చేమో కానీ తల్లిగా నా బిడ్డపై నాకెప్పటికీ ప్రేమ తగ్గదు. రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అందుకే నా బుజ్జి తల్లి కోసం ఈ కుంకుమ పువ్వు పాలు తాగుతాను.